సంగతి. ఈరోజు దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు చేసిన ప్రార్థన బట్టి దేవుడు నీ అవసరతలు ఖచ్చితంగా సంధిస్తాడు. అయితే దేవుడు నిన్ను తన కృపలో జ్ఞాపకం చేసుకో. అక్కడ హిజ్కియా వాడిన పదం ఏంటంటే, దయచేసి నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ఫస్ట్ అంటాడు. ఎప్పుడండి? మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు. అప్పుడు బహుశా ఆయన అనుకుంటాడు, నేను కన్నీరు విడిచుడు చూచే దేవుడు నాకు జవాబు ఇచ్చాడని హృదయాన్ని గర్వించాడు. నా ప్రార్థన బట్టి, నేను చేసిన పరిచర్యను బట్టి, నేను దేవుని పరిచర్య కొరకు ఎంతగానో ఉపయోగపడ్డాను. ముయ్యబడిన మందిరం తెరవడం అంటే సామాన్యమైన విషయం అండి. మందిరంలో నిషేధ వస్తువులు తీసివేయడం సామాన్యమైన విషయమా? సేవకులను ప్రోత్సహించడం సామాన్యమైన విషయమా? కాదు. కానీ నేను కాబట్టి చేశాను అనుకోవడమే అసలైన పొరపాటు. నేను ఉన్నాను కాబట్టి ఇక్కడ పరిచర్య జరుగుతుంది అనుకోవడమే అసలైన పొరపాటు. ఈ గర్వమే మన నాశనానికి పునాది. ప్రియమైన వారలారా, ఎప్పుడైతే హిజ్కియా మళ్ళీ రెండోసారి తన హృదయ గర్వాన్ని విడిచి దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకున్నాడు. అవును ప్రభా, నేను చేసిన ఉపవాస ప్రార్థనలు కాదు ప్రభా, నేను చేసిన భక్తి కాదు ప్రభా, నేను అర్పించిన అర్పణ కాదు ప్రభా, నీ మందిరం కోసం నేను ప్రయాసపడిన ప్రయాస కాదు ప్రభా, నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోమని తన్ను తాను దేవుని సన్నిధిలో ఎప్పుడైతే తగ్గించుకున్నాడో అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అండి, ఆయన సర్వ ప్రయత్నాలలో వృద్ధి పొందాడు.